హాయ్ మైండ్ మంత్ర వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఒక ఆలోచన మనకు జనించింది. ఆ ఆలోచన జనించిన వెంటనే మనము మన యొక్క ఆలోచన తరంగాలు ఒకసారి జనించిన తర్వాత దాని మీద ప్రగాఢమైన విశ్వాసం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దాని మీద సంపూర్ణత్వమైన విశ్వాసం కలిగి ఉంటావో, అది ఖచ్చితంగా నీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఉదాహరణకు 2వ శతాబ్ద కాలంలో యుద్ధ సమయంలో ఒక ఖైదీని బందీ ఇచ్చారు. తనని నెక్స్ట్ వీక్ వరకల్లా నేను కోర్టు ఆర్డర్ ఇచ్చేసింది, నెక్స్ట్ వీక్ వరకల్లా మీకు ఊరిదిస్తాము అనేసి అనగానే తన మైండ్లో ఒక్కటే పెట్టుకున్నాడు, నేను ఇక్కడ నుంచి జైలు నుంచి బయటికి వెళ్తాను, వ్యాపారం చేస్తాను, వ్యాపారం చేసి నేను ఉన్నతంగా ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను అన్న ఉద్దేశంతో తను ప్రగాఢ విశ్వాసం తన మైండ్లో ఎప్పుడైతే సెట్ చేసుకున్నాడో, అందరూ గుంపు అంటే ఈ వంట చేసే సామాగ్రి వాళ్ళతో అందరూ గుంపులో కలిసి తనతో పాటు అతను కూడా బయటికి వెళ్ళడం జరిగింది. అంటే ఇది ఎలా ఉంటుందంటే, మన సబ్జెక్ట్ వచ్చేసి నీ యొక్క ఆలోచన తరంగాలు విద్యుత్ అయస్కాంతం శక్తి లాగా ఉంటుందన్నమాట. నీ ఆలోచన ఏదైతే ఉంటుందో దాని ప్రగాఢ విశ్వాసంగా నువ్వు పొందినప్పుడు అది ఖచ్చితంగా నీ సొంతం అవ్వడం జరుగుతుంది. అది ఏదైనా సరే, నువ్వు డబ్బు సంపద ఐశ్వర్యం ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో డబ్బు సంపద ఐశ్వర్యం మీద పెట్టేస్తే, అది డబ్బు సంపద ఐశ్వర్యం మీద నీ యొక్క ఆలోచన తరంగాల శక్తి దాన్ని లాక్కోవడం జరుగుతుందన్నమాట. సూర్యుడు భూమిని ఎలాగైతే ఆకర్షించడం జరుగుతుందో, మన యొక్క ఆలోచనలు దేన్నైనా సరే, ఎవ్రీథింగ్ ఏదైనా సరే ఆకర్షించడం జరుగుతుందన్నమాట. అది ఎప్పుడు జరుగుతుంది? నువ్వు దాని మీద పరిపూర్ణత్వంగా సంపూర్ణమైన ప్రగాఢ విశ్వాసంతో ఉన్నప్పుడు మాత్రమే అది జరగడం జరుగుతుంది. ఒక టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడున్న ప్రశ్నల పత్రం ఇస్తారు. ఆ ప్రశ్నల పత్రం మీద నువ్వు రాసి ఆ ఉండిలో వేయడం జరిగితే, టెంపుల్ అంటే చర్చి, నేను మ్యాక్సిమం చర్చిలో చూశాను. అక్కడ ప్రశ్నల పత్రం మీద రాసి అక్కడ చర్చిలో వేస్తే ఆ కోరిక నెరవేరుతుందనేసి వాళ్ళ యొక్క నమ్మకం, విశ్వాసం. ఆ విశ్వాసం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 100% జరిగి తీరుతుంది. ఇంకొక ఉదాహరణ, దీన్నే మళ్ళీ చెప్పుకుందాం. టెంపుల్కి వెళ్ళాం, అక్కడ ముడుపు కట్టాము. ముడుపు కట్టిన తర్వాత ఆ కోరిక ఖచ్చితత్వంగా నెరవేరుతుందన్న ప్రగాఢ విశ్వాసం నీ మైండ్లోకి ఎప్పుడైతే ప్రవేశించడం జరిగిందో, అది 100% వాస్తవంగా జరుగుతుంది అనేసి దాని యొక్క ప్రగాఢమైన విశ్వాసం. అదే విశ్వాసం నీ యొక్క ఆత్మ సంకల్పంతో, అంటే నీ యొక్క ఇన్నర్ మైండ్తో నువ్వు ఎప్పుడైతే ఫిక్స్ చేసుకోవడం జరుగుతుందో, ఈ ప్రకృతిలో సమస్త సంపద నీ దగ్గరికి రావడం జరుగుతుంది. నువ్వు దాని మీద ప్రగాఢ విశ్వాసంతో పొందినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అంటే నీ యొక్క ఆలోచన తరంగాలు ఎలా ఉంటుందో అలాగే నీ జీవితం ఉండడం జరుగుతుంది. సో మన యొక్క సబ్జెక్ట్లో డబ్బు, సంపద, ఐశ్వర్యం, నువ్వు ఇవి మాత్రమే ఉంటుంది. అంటే నీ యొక్క ఆలోచన తరంగాలు నిరంతరము ఒక బిజినెస్ మైండ్ ఆలోచన ఎలా ఉంటుందంటే, నెక్స్ట్ నేను ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కలిగియాలి, నెక్స్ట్ నేను ఎంతమందికి నేను ఉన్నతంగా నేను ఉంచాలి అన్న ఉద్దేశం ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా సరే నీ ఆలోచనని నీ హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నట్టయితే అది ఖచ్చితంగా 100% వాస్తవ రూపం జరగడం జరుగుతుంది. సో ఏదైనా సరే, ఏదైనా సాధించగలం, ఎంతైనా ఖర్చు పెట్టగలం, ఎంతైనా సంపాదించగలం. ఇలాంటి మాటలు నిరంతరం నీ లోపల మనయాడినప్పుడు నీ యొక్క ఆలోచనలు ఎలాగైతే ఉంటుందో అది వాస్తవంగా జరగడం జరుగుతుంది. అది డబ్బు, సంపద, ఐశ్వర్యం, డబ్బు, సంపద, ఐశ్వర్యం అనేసి నువ్వు ఎప్పుడైతే నీ మనస్ఫూర్తిగా నీ ఇన్నర్ మైండ్కు ఎక్కించడం జరుగుతుందో, అది ఖచ్చితంగా యూనివర్స్తో మమేకమైపోయి వాస్తవంగా నీ దగ్గరికి చేర్చడం జరుగుతుంది. అంటే నీ యొక్క ఆలోచన విధానం, నీ యొక్క సంపూర్ణమైన ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉంటావో అది ఖచ్చితత్వంగా జరగడం జరుగుతుంది. దీన్ని మనం ఇంకో ఉదాహరణగా చెప్పుకుందాం. ఒక మనిషి, అంటే మన గరుడ పురాణం ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. ఒక మనిషి
చనిపోతున్నాడు. ఇంకా వాళ్ళ పెద్ద స్టోరీ నేనేం చెప్పాను. ఆ చనిపోయే టైంలో నారాయణ 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 అంటే అక్కడ నారద అంటే నారదుని యొక్క దూతలు వచ్చి యమపాశాన్ని కట్ చేసి, ఇంకా ఇతనికి ఆయుష్ ఉంది, నారాయణ మంత్రం జపించాడు, ఇంకా ఇతనికి ఆయుష్ ఉంది అనేసి చెప్పడం జరుగుతుంది. వాళ్ళ కొడుకును పిలిచాడు. అయినా సరే నారాయణ దూతలు వచ్చి తనని కాపాడడం జరుగుతుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇలాంటి స్టోరీ చెప్పిన తర్వాత నీ యొక్క ఇన్నర్ మైండ్ అంటే నీ యొక్క ఆలోచన, నీ యొక్క పరిపూర్ణత్వం, నీ యొక్క సంకల్ప బలం ఏదైతే ఉన్నతంగా నువ్వు ఆలోచించడం జరుగుతుందో అది వాస్తవంగా జరగడం జరుగుతుంది. దాన్ని ఎప్పుడైతే నువ్వు బిల్ట్ చేసుకొని నీ యొక్క ఆలోచన తరంగాల శక్తి, విద్యుత్ అయస్కాంతం శక్తిలో నువ్వు ప్రగాఢంగా విశ్వాసం పొందినట్టయితే అది ఖచ్చితంగా వాస్తవ రూపం చెందడం జరుగుతుంది. ఇదే మనం ఎన్నో ఉదాహరణలుగా చెప్పుకున్నాం, ఎన్నో ప్రగాఢ వంచగా చెప్పుకున్నాం. ఇది యోగులు మునులు దర్శించిందే. మనల్ని మనం మర్చిపోయి ఎక్కడో ఉండాల్సిన మనం ఇంకా అవే నెగిటివిటీ ఆలోచనలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, నీ యొక్క ఆలోచన తరంగాలు ఎంత సంకల్ప బలం, నీ యొక్క ఆత్మ సంకల్ప బలం ఎప్పుడైతే దృఢంగా ఉండి దృఢ విశ్వాసంతో నువ్వు ఉన్నట్టయితే అది ఖచ్చితంగా నీ దగ్గరికి రావడం జరుగుతుంది. అది మన మైండ్ మంత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. నీ యొక్క ఆలోచన తరంగాల శక్తి యొక్క సంకల్ప బలమే నీ జీవితం. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.